ధైర్యంగా బయటికి రండి, మనకంటూ వాయిస్ ఉండాలి. ప్రవీణ్ పగడాల గారికి దేవుడు శాంతిని చేకూర్చాలని, ఆయన ఆత్మకు యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన వెంట పెట్టుకొని రావాలని మా ప్రార్థన. ముమ్మరికి హత్య ముమ్మాటికి హత్య అని అందరూ అనుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, అనుమానానికి చాలా అవకాశాలు పెట్టబడుతున్నాయి. ఆయన బాడీ చూసినప్పుడు కానివ్వండి, ఇంకా వెంట వెంటనే హుటాహుటిగా అక్కడి నుంచి ఏపీ నుంచి తెలంగాణకి తరలించడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇది వెనకాల ఎంతోమంది కుట్ర ఉంది. ఎందుకంటే ఈయన ముందు నుంచి చెప్తూ ఉన్నారు. ఆయన హతసాక్షిగా వెళ్ళిపోతారనేటువంటి విషయం ఆయన ముందే అర్థమైపోయింది. అది తెలియజేశారు ముందుగానే. కానీ కొంత నిర్లక్ష్యం అనుకోవాలా, లేదంటే వేరే వేరే కారణాలు అనుకోవాలా, కానీ కొంతమంది అయితే ఈయన మీద పగబట్టారు అనేటువంటి విషయం బహిరంగానే పోస్టుల ద్వారా అర్థమవుతుంది. చాలామంది ఇప్పటికీ కూడా మానవత్వం లేకుండా ఏమాత్రం కూడా వాళ్ళ పోస్టుల ద్వారా వాళ్ళ స్వభావం ఏంటో బయట పెడుతున్నారు.